బ్రేకింగ్ చూస్తున్నాం. పాకిస్తాన్ ఆఫ్ఘన్ల మధ్య భీకరంగా యుద్ధం సాగుతోంది. రెండు దేశాల సరిహద్దుల్లో మరణ మృదంగం మోగుతోంది. 55 మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చినట్లుగా ఆఫ్ఘన్ వెల్లడించింది. పాక్ కు చెందిన 19 చెక్ పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఆఫ్ఘన్ ప్రకటన చేసింది. తమ దగ్గర 23 మంది పాకిస్తాన్ సైనికుల మృతదేహాలు ఉన్నట్లుగా ఆఫ్ఘన్ పాలకులు ప్రకటించారు. మరికొందరు పాక్ సైనికులను సజీవంగా పట్టుకున్నట్లుగా ఆఫ్ఘన్ వెల్లడించింది. ప్రతిగా కాబూల్, కందహార్లపై వైమానిక దాడులు చేసినట్లు పాక్ తెలిపింది. 133 మంది తాలిబాన్ సైనికులను మట్టుపెట్టినట్లుగా ప్రకటించారు పాక్ ఆర్మీ అధికారులు. అంతేకాదు ఈ యుద్ధానికి ఆపరేషన్ గజబ్-లిల్ హాక్ అనే పేరు పెట్టింది పాకిస్తాన్. పాకిస్తాన్ వైమానిక దాడిలో 8 మంది సామాన్య ప్రజలు మృతి చెందినట్లుగా ఆఫ్ఘన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నంగ్రహర్, నూరిస్తాన్, కునార్, కోస్త్, పాక్తియా ప్రాంతాల్లో పాక్ ఆఫ్ఘన్ మధ్య భీకరంగా యుద్ధం నడుస్తోంది. అయితే ఆఫ్ఘన్ చేసిన రాకెట్ దాడుల్లో చైనా JF-17 లేదా అమెరికా F-16 కుప్పకూలినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో యుద్ధ విమాన శకలాలు వైరల్ గా మారాయి. పాక్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం స్టార్ట్ అయింది. దాడులు ప్రతిదాడులతో ఆఫ్ఘన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. రెండు దేశాలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. గజబ్-లిల్ హాక్ పేరుతో మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించింది పాక్. ఆ దేశ రాజధాని కాబూల్ పై వైమానిక దాడులతో పాక్ విరుచుకుపడుతోంది. ఇప్పటి వరకు పాక్ జరిపిన దాడుల్లో 130 మంది తాలిబన్లు మృతి చెందినట్లుగా పాక్ ప్రకటించింది. నిన్న రాత్రి ఆఫ్ఘన్ దళాలు పాకిస్తాన్ పై మెరుపు దాడులు చేశాయి. సైనిక శిబిరాల లక్ష్యంగా రాకెట్ లాంచ్ చేసింది. వీటిని పాకిస్తాన్ ధృవీకరించింది. ఇటీవల తమపై జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా సైనిక చర్యలను ప్రారంభించినట్లుగా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. 15 పాకిస్తాన్ అవుట్ పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపింది. పాకిస్తాన్ ప్రతీకార దాడులకు పాల్పడింది. పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభిస్తున్నట్లుగా పాక్ ప్రకటించింది. గజబ్-లిల్ హాక్ పేరుతో మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆ దేశ రాజధాని కాబూల్ పై వైమానిక దాడులతో పాక్ విరుచుకుపడుతోంది. ఇప్పటి వరకు పాక్ జరిపిన దాడుల్లో 130 మంది తాలిబాన్లు మృతి చెందినట్లుగా పాక్ ప్రకటించింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ దాడులు చేయడం, పాకిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాన్ దాడులు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అది గత కొంతకాలం నుంచి నడుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయిందా అనే సంకేతాలు అయితే ఈ రోజు నిన్న జరిగినటువంటి దాడులను చూసిన తర్వాత మనకి క్లియర్ కట్ గా అర్థమవుతోంది. అటు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య భీకరంగా అయితే యుద్ధం సాగుతోంది. ఆ దాడులు ఆ సౌండ్ చూస్తే మనకు అర్థమవుతుంది అది ఏ స్థాయిలో అక్కడ వార్ అనేది నడుస్తోంది అనేది. రెండు దేశాల సరిహద్దుల్లో అయితే ప్రెసెంట్ మరణ మృదంగా నడుస్తుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ దాడి చేసినటువంటి పరిస్థితుల్లో 55 మంది పాకిస్తాన్ సైనికులను అంటే సైన్యాన్ని మేము పూర్తిగా హతమార్చాము, చంపేశామని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ అయితే వెల్లడించింది. అదేవిధంగా 19 చెక్ పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా ఆఫ్ఘన్ ప్రకటించింది. అయితే వారితో పాటు ఇంకా 23 మంది సైనికులను అంటే పాక్ సైనికులను మేము సజీవంగానే
మృతదేహాలు ఉన్నట్లుగా అంటే 23 మృతదేహాలు పాక్ సైనికులకు సంబంధించినటువంటి 23 మృతదేహాలు ఉన్నట్లుగా ఆఫ్ఘాన్ పాలకులు ప్రకటించారు. మరికొంతమంది పాక్ సైనికులను ఏదైతే వారిని సజీవంగానే పట్టుకొని అక్కడ వారి అదుపులో ఉన్నారు, వారి ఆధీనంలో ఉన్నారంటూ కూడా ఆఫ్ఘన్ వెల్లడించింది. అయితే దీనికి వెంటనే ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ దాడి చేసిందో పాకిస్తాన్ సైన్యం మీద, పాకిస్తాన్ సైన్యాన్ని ఎక్కడైతే తన అదుపులో ఉంచుకుందో దీని వెంటనే ప్రతిగా అటు పాకిస్తాన్ కూడా అటు కాబూల్, కాందహార్లో వైమానిక దాడులు అయితే చేసినట్లుగా అటు పాక్ ప్రకటించింది. ఈ దాడిలో మొత్తంగా 133 మంది తాలిబాన్ సైనికులని మట్టుపెట్టినట్లుగా అంటే హతమార్చినట్లుగా పాక్ ఆర్మీ అధికారులు ప్రకటించారు. అంతేకాదు ఈ యుద్ధానికి ఆపరేషన్ గజబ్ లిల్ హాక్ అనే పేరు పెట్టింది పాకిస్తాన్. మరి ఇక్కడతో ఆగుతుందా లేదంటే యుద్ధం స్టార్ట్ అయింది అని చెప్తున్నారు. కాబట్టి ఇది ఏ స్థాయిలో ముందుకెళ్తుంది, అటు పాకిస్తాన్ నుంచి ఇటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి యుద్ధం స్టార్ట్ అయితే మరికొంత విధ్వంసం జరిగే అవకాశం ఉంది. మరికొంతమంది సైనికులు, సామాన్య ప్రజల ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయే అవకాశం ఉంది. పాకిస్తాన్ వైమానిక దాడుల్లో 8 మంది సామాన్య ప్రజలు మృతి చెందినట్లుగా ఆఫ్ఘాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ పాక్ సైన్యం మీద, మిలిటరీ స్థావరాల మీద దాడి చేసింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఆఫ్ఘాన్ సామాన్య ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల్లో కూడా దాడులు చేయడంతో 8 మంది మృతి చెందారంటూ కూడా ఆఫ్ఘాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. నంగ్రహార్, నూరిస్తాన్, కునార్, కోస్త్, పాక్తియా ప్రాంతాల్లో అయితే పాక్ ఆఫ్ఘాన్ల మధ్య భీకరంగా యుద్ధం నడుస్తోంది. ఇటు రెండు దేశాల మధ్య ఈ ప్రాంతాలు, ఈ సరిహద్దు ప్రాంతాల్లో అయితే భీకరంగా యుద్ధం నడుస్తుందని చెప్పొచ్చు. అయితే ఆఫ్ఘాన్ చేసినటువంటి రాకెట్ దాడుల్లో చైనా JF-17 లేదా అమెరికా F-16 కుప్పకూలినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ దాడితో దీనికి సంబంధించినటువంటి వీడియోలు కూడా యుద్ధ విమాన శకలాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నటువంటి సిచ్యువేషన్ మన స్క్రీన్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం. దాడి ఏ స్థాయిలో జరిగిందనేది అక్కడ ఉన్నటువంటి సైనికులు బయటకు చూస్తున్నారు, అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ సౌండ్స్, ఆ శబ్దాలు చూస్తేనే మనకు అర్థమవుతోంది ఏ స్థాయిలో అక్కడ యుద్ధం జరుగుతుంది అనేది. ఇక్కడతో ఆగేటట్టయితే ప్రెసెంట్ సిచ్యువేషన్స్ మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ఆఫ్ఘాన్ లో సామాన్య ప్రజలు చనిపోయారని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ ఆగ్రహంగా ఉంది. పాకిస్తాన్ మీద అటాక్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పి పాకిస్తాన్ కూడా ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వార్ స్టార్ట్ అయినట్టే ఆపరేషన్ పేరు కూడా ప్రకటించింది. కాబట్టి పాకిస్తాన్ ఏ విధంగా ముందుకెళ్లబోతుందనేది వెయిట్ చేయాలి. ఇక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. దాడులు, ప్రతి దాడులతో ఆఫ్ఘాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. రెండు దేశాలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. గజీబ్ లిల్ హాక్ పేరుతో మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించింది పాకిస్తాన్. కాబూల్ పై వైమానిక దాడులతో పాక్ విరుచుకుపడుతోంది. ఇప్పటి వరకు పాక్ జరిపిన దాడుల్లో 130 మంది తాలిబన్లు మృతి చెందినట్లుగా పాక్ ప్రకటించింది. ఇక ఇటు రష్యా, యుక్రెయిన్ మధ్య కూడా వార్ కొనసాగుతోంది. యుక్రెయిన్ పై రష్యా బలగాలు భీకర దాడులు చేశాయి. 8 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డాయి. వీటిలో 11 బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి. ఈ దాడుల్లో 10ల సంఖ్యలో యుక్రెయిన్ వాసులు గాయపడినట్లు తెలుస్తోంది. వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. తమ దేశంపైకి దూసుకొచ్చిన 17 యుక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లుగా రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న దాడులతో ఆర్థిక, సైనిక పరంగా భారీ నష్టం వాటిల్లింది. కొనసాగుతోంది. యుక్రెయిన్ పై రష్యా బలగాలు భీకర దాడులు చేశాయి. 8 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డాయి. వాటిలో 11 బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి. ఈ దాడుల్లో 10ల సంఖ్యలో యుక్రెయిన్ వాసులు గాయపడ్డారు. వారిలో చిన్నారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. తమ దేశంపైకి దూసుకొచ్చిన 17 యుక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లుగా రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న దాడులతో ఆర్థిక పరంగా, సైనిక పరంగా కూడా భారీ నష్టం వాటిల్లింది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.